మీ కష్టాలు, తీరని అప్పులు, నరదృష్టి, శత్రుభయం ఇవన్నీ కూడా ఒక్క కేవలం ఒకే ఒక్క స్తోత్రంతో పటాపంచలు అవుతాయని మీకు తెలుసా? కానీ అది సాధారణమైన స్తోత్రం కాదు. సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి స్వయంగా ఉపదేశించిన మహామంత్రం. అదే దేవీ ఖడ్గమాల స్తోత్రం. ఈ స్తోత్రాన్ని విన్నా, చదివినా 10 జన్మల దరిద్రం పోతుంది. కానీ దీనిని ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చదవకూడదు. అలా చదివితే మహాపాపం. మరి దీని వెనుక ఉన్న సరైన పద్ధతి ఏమిటి? ఎలాంటి కఠిన నియమాలు పాటించాలి? ఇది చదివితే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏమిటి? ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఈ అద్భుతమైన రహస్యాలను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖడ్గం అంటే కత్తి అని మనందరికీ తెలుసు. దేవి ఖడ్గమాల స్తోత్రం చదివితే సాక్షాత్తు ఆ లలిత త్రిపుర సుందరి కత్తి పట్టి మీ చుట్టూ ఒక అదృశ్య కవచంలా నిలబడి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ దరిదాపుల్లోకి ఏ దుష్టశక్తి రాలేదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే ఈ ఖడ్గమాల స్తోత్రం చదివే ముందు ఒక ముఖ్యమైన నియమం ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమం పాటించకపోతే మీ ఫలితం శూన్యం. ఇంతకీ ఆ నియమం ఏమిటో తెలుసా? అదే శారీరక శుద్ధి మరియు మానసిక శుద్ధి. దీనినే మడి అంటారు. సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మాత్రమే ఈ పారాయణ చేయాలి. పారాయణ చేసిన రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీరు ఏ దిక్కున కూర్చొని చదువుతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరముఖంగా మాత్రమే కూర్చోవాలి. అమ్మవారి పటంను పూలు, పసుపు, కుంకుమ మరియు నైవేద్యం ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలి. నేల మీద అస్సలు కూర్చోకూడదు. ఖచ్చితంగా పీట లేదా ఆసనం వేసుకోవాలి. సరే, దీపం వెలిగించిన తర్వాత నేరుగా స్తోత్రం చదివేస్తున్నారా? అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. దానికి ముందు ఏం చేయాలో తెలుసా? అదే సంకల్పం. మీ గోత్రనామాలు చెప్పుకొని అమ్మవారికి మీ కోరికను అతి స్పష్టంగా విన్నమించుకోవాలి. ఆ తర్వాతే స్తోత్ర పఠనం మొదలు పెట్టాలి. సంకల్పం లేని పూజ గాలిలో దీపం లాంటిది. అంతా సవ్యంగానే ఉంది, కానీ స్తోత్రం చదివేటప్పుడు ఉచ్చారణలో పొరపాట్లు జరిగితే అమ్మవారికి కోపం వస్తుందా? ఏదైనా దోషం తగులుతుందా? అందుకే అక్షర దోషాలు లేకుండా నెమ్మదిగా మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో చదవాలి. అమ్మవారు అజ్ఞానంతో చేసే తప్పులను క్షమిస్తుంది, కానీ నిర్లక్ష్యంతో చేసే తప్పులను అస్సలు క్షమించదు. చదవడం రాకపోతే పుస్తకం చూసి స్పష్టంగా చదవండి లేదా శ్రద్ధగా వినండి. మరి ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఒక రోజులో ఏ సమయంలో చదివితే 100 రెట్ల అదనపు ఫలితం వస్తుందో మీకు తెలుసా? ఆ బ్రహ్మ ముహూర్త రహస్యం వింటే మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి శుక్రవారం, మంగళవారం లేదా పౌర్ణమి రోజులలో, ముఖ్యంగా వేకువజామున 4 నుండి 6 గంటల మధ్య చదివితే సాక్షాత్తు ఆ పరాశక్తి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు రావు. మరి ఈ ఖడ్గమాల స్తోత్రం పారాయణం పూర్తయిన తర్వాత చేయాల్సిన ఆఖరి పనేమిటో మీకు తెలుసా? అది చేయకుండా పారాయణం సంపూర్ణం అవదు. పారాయణం పూర్తయ్యాక తప్పనిసరిగా క్షమాపణ స్తోత్రం చదవాలి. అమ్మా, తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు తల్లి అని సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తర్వాతే
కర్పూర నీరాజనం సమర్పించాలి. దేవి ఖడ్గమాల స్తోత్రం ఒక మహాశక్తివంతమైన బ్రహ్మాస్త్రం. కొండంత కష్టాన్నైనా సరే కరిగించే అపారమైన శక్తి ఈ స్తోత్రానికి ఉంది. సంపూర్ణమైన నమ్మకంతో నియమ నిష్టలతో ఆచరించండి. మీ కష్టాలన్నీ పటాపంచలవుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది భక్తులలో ఒక సందేహం ఉంటుంది. ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడుతున్నవారు, ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు, తీర్చలేనంత అప్పుల ఊబిలో కూరుకుపోయినవారు ఈ స్తోత్రాన్ని ఎలా పఠించాలి? వాళ్లకు తక్షణ ఉపశమనం దొరికే మార్గం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అలాంటి వారు మండలం రోజుల పాటు, అంటే ఖచ్చితంగా 41 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన దీక్షగా దీనిని ఆచరించాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఒకే సమయానికి ఇంట్లో ఒకే ప్రదేశంలో కూర్చొని క్రమం తప్పకుండా పారాయణం చేయాలి. అలా చేస్తే మీ జీవితంలో అసాధ్యం అనుకున్న పనులు కూడా మీ కళ్ళెదుటే సునాయాసంగా పూర్తవుతాయి. అయితే ఈ 41 రోజులు అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలో తెలుసా? పొరపాటున కూడా కొన్ని వస్తువులు నైవేద్యంగా అస్సలు పెట్టకూడదు. నిల్వ ఉంచిన ఆహారాన్ని లేదా ముట్టు దోషమున్న పాత్రలలో వండిన పదార్థాలను పొరపాటున కూడా నైవేద్యంగా పెట్టకండి. అలా చేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. పటిక బెల్లం, ఖర్జూరం లేదా చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే ఆ తల్లి పరమానందంతో స్వీకరిస్తుంది. ఇంకొక అద్భుతమైన రహస్యం ఏమిటంటే, స్వచ్ఛమైన ఆవు పాలతో ఆవు నెయ్యితో చేసిన పరమాన్నం శుక్రవారం నాడు పెడితే సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములు మీ ఇంట శాశ్వతంగా స్థిరపడతారు. మరి ఈ స్తోత్రం చదివేటప్పుడు మీ శరీరంలో జరిగే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో గమనించారా? ఈ దేవి ఖడ్గమాల స్తోత్రం అక్షర దోషం లేకుండా పఠిస్తున్నప్పుడు మీ శరీరంలో ఒక తెలియని ప్రకంపన పుడుతుంది. భయపడకండి. అది సాక్షాత్తు ఆ పరాశక్తి మీ అంతరంగంలో మేల్కొంటున్న దానికి ప్రత్యక్ష నిదర్శనం. అప్పటిదాకా మిమ్మల్ని పీడించిన దరిద్రం, శత్రుభయం ఆ క్షణమే కాలి బూడిదవుతాయి. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు, కత్తులు నూరే శత్రువులు సైతం మిత్రులుగా మారిపోతారు. మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా ఆ జగన్మాతను అమ్మా అని ఒక్కసారి మనసారా పిలిచి ఈ మహాపారాయణం మొదలు పెట్టండి. మీ జీవితం ఒక అద్భుతమైన కావ్యంగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దేవి ఖడ్గమాల స్తోత్రం అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.